హలో ఆల్, వెల్కమ్ టు కిట్టు బ్లాగ్స్. టుడే రెసిపీ మనకి కొబ్బరి పాలతో బిర్యానీ అండి. చాలా బాగుంటుంది. ఇలా ఒక్కసారి మీరు కూడా చేసుకోండి ఇంట్లో. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ కూడా. కొబ్బరి పాలు కదా, చాలా బాగుంటుంది. చాలా ఈజీ అండి చేసుకోవడం. ఇది చాలా బాగుంటుంది. ఇలా మధ్య మధ్యలో క్యారెట్లు అన్నీ చాలా బాగుంటుంది. సో ఇలా సర్వ్ చేసుకున్న తర్వాత ఇలా మంచిగా గార్నిష్ చేసుకోండి, ఫ్రైడ్ ఆనియన్స్ ఇలా. సో మీకు కనుక ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొబ్బరి పాలతో బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. కొబ్బరి ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి. సో ఇప్పుడు కొబ్బరి పాలు ఎలా తయారు చేయాలో నెక్స్ట్ ప్రొసీజర్ చెప్తాను. ఆనియన్స్ మీడియం సైజు ఇలా కట్ చేసి పెట్టుకోండి. ఇవి క్యారెట్లు, ఇవి ఆప్షనల్ అండి. మీరు స్కిప్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు, లేదు అంటే యాడ్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలు ఉంటే వాళ్ళే తింటారు, మంచిది హెల్త్కి కూడా. సో ఇవి పచ్చిమిర్చి ఇలా చిలికలాగా కట్ చేసి పెట్టుకోండి. బిర్యానీ ఎసెన్షియల్స్ అండి ఇవన్నీ. ఏమైతే ఉన్నాయో అవన్నీ వేసేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ పడుతుంది ఈజీగా. ఇది పుదీనా ఆకండి, ఇలా ఆకులా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. కరివేపాకు. సో నేను ఈ గ్లాసున్నర తీసుకున్నాను. సో ఒక అరగంట సేపు నానబెట్టుకోండి పక్కన ఇలా. ఇప్పుడు కొబ్బరి పాలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఇప్పుడు కొబ్బరి పాలకి ఇలా కొబ్బరి శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకొని ఇలా ముక్కలు చేసి పెట్టుకుందాన్ని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ జార్లో మిక్సీ పట్టుకుందామండి. సో ఇలా పట్టుకున్న తర్వాత ఇలా స్టెయిన్ చేసేసుకోండి మొత్తం పాలు. మీకు కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, రాకపోతే ఒక స్పూన్ తీసుకొని ఇలా ప్రెస్ చేసుకోండి మెల్లిగా. పాలన్నీ కిందకి స్టెయిన్ అయిపోతాయి. ఇది మళ్ళీ దీంట్లో వాటర్ పోసుకొని ఇదే పిప్పిలో మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకోండి, ఇంకొన్ని పాలు వస్తాయి. నేను కొబ్బరి పాలతో బిర్యానీ ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నానండి. సో ఇలా ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేయించిన తర్వాత బిర్యానీ ఎసెన్షియల్స్ మొత్తం వేసేసుకుంటున్నాను. బిర్యానీ ఎసెన్షియల్స్ మొత్తం వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి, అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక క్యారెట్ వేసేసుకున్నాను. ఆనియన్స్, క్యారెట్, పచ్చిమిర్చి అన్నీ వేయించుకున్న తర్వాత రైస్ వేసేసుకోండి. ఇక నేను ఒక గ్లాసున్నర తీసుకున్నాను, ఇందాక చూపించాను గ్లాసు. ఆ గ్లాసున్నర తీసుకున్నాను. ఒకసారి తిప్పుకోండి రైస్ వేసాక. ఒకసారి తిప్పుకున్న తర్వాత మనం ఇప్పుడు పాలు పోసుకుందాము. చెప్పాను కదా గ్లాసున్నర వేసుకున్నాను ఈ గ్లాస్తో. సో నేను పాలు 2 గ్లాసు తీసుకుంటున్నాను. మీకు కనుక సరిపోవు అని అనుకుంటే కొంచెం ఎక్స్ట్రా తీసుకోవచ్చు. నేను కొన్నే తీసుకున్నాను ఎక్స్ట్రా. సో నాకైతే 2 కప్పులు సరిపోతుంది, ఎగ్జాక్ట్ క్వాంటిటీ ఇది. చూడండి రైస్ కూడా మునిగిపోయింది. 2 కప్పులు సరిపోతుంది, ఎందుకంటే బాస్మతి రైస్ కదా, 2 గ్లాసులు సరిపోతాయి. సో మామూలు రైస్ అయితే మీరు మామూలు రైస్ తీసుకుంటే కనుక ఒక గ్లాసుకి రైస్కి 2 గ్లాసుల పాలు తీసుకోండి, సరిపోతుంది. నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాసుకి 1 గ్లాస్ పాలే తీసుకున్నాను. మీకు సరిపోవు అని అనుకుంటే కొంచెం ఎక్స్ట్రా పోయండి, జస్ట్ ఒక 20 ml 30 ml. సో ఇప్పుడు ఫైనల్గా
పుదీనా వేసేసుకున్నాను. పుదీనా వేసుకొని ఒకసారి కలుపుకొని ఫ్లేవర్ కోసం నేను ఒక పావు టీ స్పూను గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను. రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి. నాకైతే 3 టేబుల్ స్పూన్లు పట్టింది. ఇప్పుడు ఒకసారి కలుపుకోండి. సాల్ట్ అన్నీ కలిసిపోయేలాగా బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని కరెక్ట్గా 2 విజిల్స్ రానివ్వండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మనకి 2 విజిల్స్ అన్నీ పోయిన తర్వాత మంచిగా ఇలా ప్రెషర్ అంతా తీసేసుకున్న తర్వాత మూత తీసి చూసుకున్నామండి. రెడీ అయిపోయింది. కొబ్బరి పాలతో బిర్యానీ చాలా బాగుంటుంది. ఒక సైడ్ నుంచి రైస్ కూడా బాగా ఉడికింది, పొడి పొడిలాడుతూ ఉంది. మీకు కనుక కొంచెం మెత్తగా తినేవాళ్ళు, ఇలా పొడి పొడిగా వద్దు అనుకున్న వాళ్ళు అయితే మీరు ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుని, నేను చెప్పాను కదా నేనైతే 2 గ్లాసులు సరిపోయినాయి పాలు. మీకు కావాలంటే ఇంకొక హాఫ్ గ్లాస్ ఎక్స్ట్రా పోసుకోవచ్చు. బట్ కాకపోతే ఇంత టెక్స్చర్ రాదండి మీకు. ఇంత బాగుంది చూడండి. సో దీంట్లోకి మంచిగా ఫ్రైడ్ ఆనియన్స్, జీడిపప్పు ఇలా గార్నిష్ చేసి తీసుకోండి. చాలా బాగుంటుంది. సో